హలో అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే నేను బియ్యపిండితో అప్పడాలైతే చేశాను. ఇంట్లోనే ఎంత ఈజీగా అప్పడాలు చేసుకోవచ్చో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేనైతే అప్పడాలు చేయడం కోసం ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నా. ఇవైతే రేషన్ బియ్యాన్ని మంచిగా కడిగేసి నీడలో ఆరబెట్టేసుకొని పిండి అయితే పట్టించుకున్నాను అనమాట. ఇక ఒక కప్పు బియ్యపిండినైతే మంచిగా ఎట్లాంటి గరగ లేకుండా జల్లించుకోవాలి. జల్లించుకున్న అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని మనమైతే ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్తో 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే ఈ బౌల్తో పిండి తీసుకున్నా కదా, ఆ బౌల్తో 2 బౌల్ల వాటర్ అయితే పోసుకుంటున్నా చూడండి వీడియోలో. ఇంకా అందులో ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా వేసి మూత పెట్టేసుకోవాలి. ఇక వాటర్ అంతా మరుగుతున్నప్పుడు వాటర్ ఎసరు వచ్చింది కదా, ఆ ఎసరు వచ్చినప్పుడు ఇందాక స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని మనం ఇందాక జల్లించుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని అయితే కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇందాక మనం జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. మొత్తం పిండినంతా ఒకేసారి వేయకూడదు. అట్లా వేస్తే ఏమవుతుందంటే మొత్తం ముద్దలాగా అయ్యి లోపలంతా ఇట్లా ఉండిపోతుంది. అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఎక్కువ మంట వస్తే కిందంతా అడుగంటిపోయి మొత్తం మాడిపోతుంది అనమాట. అందుకే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండినంతా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. నేనైతే కొంచెం కడాయి చిన్నగా అయిపోయింది, అందుకే కలపడానికి కొంత ఈజీగా రావట్లేదు. పెట్టేసుకునేటప్పుడు కొంచెం పెద్ద బౌల్లో పెట్టేసుకోవాలి. నాకు కొంచెం చిన్నగా అయిందనమాట. ఇంకా వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు పిండినంతా మంచిగా కలిపేసుకోవాలి. మీరు పిండి కలిపేటప్పుడు కూడా గరిటెతో కలపొద్దు. గరిటెతో మంచిగా కలపరాదనమాట. ఇట్లా మనం చపాతీ తీస్తాం కదా సరాతం, దాంతో అయితే మంచిగా కింది అడుగెల్లా మంచిగా కలిపొస్తుంది, మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకా పిండి అంతా దగ్గరికి వచ్చే వరకు మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఈ పిండిని అయితే వేడంతా తగ్గే వరకు చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వేడంతా చల్లారిన తర్వాత ఇక పిండిని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. అట్లా ఇప్పుడు మనం ముద్ద చేస్తే ఆ తడి అనేది మన చేయికి అంటకుండా, పిండి అంటకుండా ఉండేంత వరకు ఉడికించాలి పిండినైతే. ఇక మంచిగా ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని నేనైతే ఇంకో పిండినంతా ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నా. ఇంకా ఈ పిండి పైన అయితే మూత పెట్టేసి పక్కన పెడుతున్నా. ఎందుకంటే అంతా ఒకేసారి అట్లా పెట్టేసుకున్నాం అనుకో పైన అంతా ఆరిపోయి మనకు చేయడానికైతే ఈజీగా రావన్నమాట. ఇంకా దాన్ని మూత పెట్టేసి ఇక ఈ పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి. మన చేయికి పిండి ఏది అంటకుండా కొంచెం నూనె చేతికి కొంచెం నూనె చేతికి రాసుకొని ఇంకా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక పిండి అయితే ఎట్లాంటి ఉండలు ఏది లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు చేసేటప్పుడు అంత మంచిగా ఎట్లాంటి క్రాక్స్ రాకుండా వస్తాయి అన్నమాట. లేదంటే మనం పిండి మంచిగా కలుపుకోలేదనుకోండి అంచులు సైడ్లకు అంతా పగిలి మంచిగా రాదు అప్పడం అనేది. అందుకనే పిండి ఎట్లాంటి ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా వచ్చే వరకు మంచిగా కలిపేసుకొని ఒక నిమ్మకాయ అంత సైజులో పిండిని అయితే చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఆ సైజులో ముద్దలన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ముద్దలన్నీ చేసుకున్నది అయిపోయిన తర్వాత ఈ అప్పడాలను అయితే ఎండలో చేసుకోవాలని ఏం లేదు, ఎండాకాలమే చేసుకోవాలని కాదు, మనకు ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్యాన్ కింద మంచిగా క్లాత్ వేసుకొని మన గారెలు చేసే మిషన్ ఉంటుంది కదా, ఇంకా ఆ మిషన్ పైన ఒక్కొక్క ముద్దను పెట్టుకుంటూ ప్రెస్ చేసుకుంటూ అప్పడంలాగా చేసేసుకొని ఇంకా మన క్లాత్ మీద వేసుకుంటే అయిపోతుంది అనమాట. నేనైతే బయటనే చేసిన, మాకైతే చల్లగా ఉందని బయటనే చేసిన అనమాట. ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక మంచిగా ఆరిన తర్వాత సాయంత్రం వరకు మొత్తం పైకి లేస్తాయి అనమాట. ఇంకా లేచిన తర్వాత ఎండలో పెట్టేసుకుంటే అయిపోతుంది. నాకైతే 3 రోజుల తర్వాత ఇట్లా ఎండినాయి అనమాట. ఇంకా మొత్తంగా ఎండిపోయినాయి. ఇంకా వీటినైతే ఇంకా ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే అనమాట. ఒకసారి చూడండి మనం చేసిన అప్పడాలు ఆయిల్లో ఎలా వేగుతున్నాయి. బయట కొనుకొచ్చిన అప్పడాల కంటేనైతే మస్తు పొంగుతాయి, మంచి టేస్ట్ ఉంటాయి. అంతేకాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం ఇంట్లో చేసుకుంటే కదా. చూడండి అప్పడం ఎలా పొంగిందో.
అప్పడాలైతే సూపర్‌గా కుదిరినాయి. మంచిగా వచ్చినాయండి. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉంటా మరి.